అడవులను ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. గూడెలు గుట్టలను గాలిస్తున్నాయి. చెట్టు పుట్టను సైతం వదలడం లేదు. 4 రోజులుగా అక్కడి ఖాకీల కంటి మీద కునుకు లేకుంది. ఇంతకీ వారు వెతికేది మావోయిస్టుల కోసం లేదా కరుడుగట్టిన ఉగ్రవాది కోసమో కాదు. అంటే కానే కాదు. స్టేషన్ నుంచి పారిపోయిన ఓ నిందితుడి కోసం. సంకెళ్లు చైన్ వేసి స్టేషన్లో ఉంచిన హత్య కేసు నిందితుడు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. ఇంతకు కొమరం భీం జిల్లా రెబ్బన సర్కిల్ స్టేషన్ నుంచి నిందితుడు ఎలా తప్పించుకున్నాడు? కొమరం భీం జిల్లాలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పరారైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. తిర్యాను మండలం పిట్టగూడకు చెందిన ఉర్వేత హనుమంతరావు చేతబడి చేస్తున్నాడని అనుమానంతో అదే గ్రామానికి చెందిన వినోద్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వినోద్ను అదుపులోకి తీసుకున్నారు. రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి నిందితుడిని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు 100 మంది సిబ్బందితో 4 రోజులుగా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు పోలీసులు. దీనికోసం ఏకంగా ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. హనుమంతును అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన నిందితుడి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ మంగి గ్రామస్తులు తిర్యాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్టేషన్ నుంచి పారిపోయిన నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు శ్రమిస్తున్నా దొరక్కపోవడంతో పోలీస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. నిందితుడు వినోద్ గతంలో ఫారెస్ట్ వాచర్గా పనిచేశాడని, అడవుల్లో అణువణువు తెలిసి ఉంటుంది కాబట్టి అడవుల్లోనే సంచరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య కేసుతో పాటు నిందితుడిపై మరో కేసు నమోదు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అతడికి భోజనం ఎలా ఎవరు అందిస్తున్నారు, ఎక్కడ తలదాచుకుంటున్నాడనేది పోలీసులకు అంతుచిక్కని వ్యవహారంగా మారింది.